కొవ్వూరు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొవ్వూరు ఒకటి. అయినప్పటికీ ఇది ఒక సంచలనాలకు నిలమైంది. ఎటువంటి సంచలనం అంటే చాలా విస్తుగొలిపే ఒక అంశం ఉంటుందన్నమాట. అంటే భారతదేశంలో రాజ్యాంగ ప్రస్తావన లేకుండా రాజకీయాలకి, అంటే ప్రజాస్వామ్యబద్ధ రాజకీయాలకి, రాజ్యాంగబద్ధత అదేవిధంగా ప్రజాస్వామ్యబద్ధ రాజకీయాలకు తావు లేకుండా ఒక అదృశ్య శక్తి, అంటే రాజ్యాంగేతర శక్తి, ప్రజాస్వామ్యేతర శక్తి ఒకటి అక్కడ టికెట్లు నిర్ధారిస్తుంది అనమాట. ఇది ఒక ప్రబల ఉదాహరణ, ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ అనమాట, ఒక ప్రొఫౌండ్ ఎగ్జాంపుల్ మీ ముందు ఉంటుంది. అదేంటంటే కేఎస్ జవహర్ అనే ఆయన అంతకుముందు ఎమ్మెల్యే చేసి ఫస్ట్ టైం ఆ నియోజకవర్గం నుంచి మంత్రిగా బాధ్యతలు కూడా నిర్వహించారు, ఎక్సైజ్ మినిస్టర్గా. కానీ ఆయనకి ఎంత ప్రజాకర్షణ ఉన్నా, ఎంత ప్రజాదరణ ఉన్నా, అత్యున్నతమైన, అంటే ఆయన ప్రాతినిధ్యం వహించే టీడీపీలో ఆయనకు అత్యున్నతమైన స్థానం ఉన్న అధినేతల దగ్గర ఇక్కడ ఈయనకి సీటు రాదు. ఎందుకు రాదు అంటే రాజ్యాంగేతర శక్తి, ప్రజాస్వామ్యబద్ధమైన వ్యవస్థ అక్కడ లేదు. అంటే 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన ఇప్పటికీ ఒక భూస్వామ్య వ్యవస్థ, ఒక అదృశ్య శక్తి అక్కడ పనిచేస్తూ ఉంటుంది. నిన్న కేఎస్ జవహర్ గారు చెప్పినట్టు ఒక అదృశ్య శక్తి ఆయన నిరాకరించేసింది అంతే, ఇంకా ఆయనకి రాదు. ఎందుకు అంటే ఆయన ఒక స్వతంత్ర భావాలు గల స్వతంత్రంగా ఆలోచించడం నేర్చుకున్నారు కాబట్టి ఇంకా ఆయనకి రాదు టికెట్టు అనేది నిర్ధారణ అయిపోయింది. ఇది ఒక ప్రబల ఉదాహరణ అనమాట మీకు ముందు చెప్పేది. అందుకే నేను పరివర్తన్ ఇండియా అనే ఒక పార్టీ ద్వారా అక్కడికి నేను రావడం జరిగింది. ఎందుకు నేను పార్టీ పెట్టాను అనే వాళ్ళకి ఇది ఒక సమాధానం అనమాట. ఎందుకంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు నన్ను అడిగేది 50 కోట్లు ఉన్నాయా, 100 కోట్లు ఉన్నాయా, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, నీ వర్గం ఏంటి, నువ్వు ఎలా పోగు చేయగలవు, ఇదే పద్ధతి. ఇవి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే రాజకీయ వ్యవస్థలో ఈ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అనమాట, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లాగా ఇవి ఉంటేనే ఇవి వర్తిస్తాయి, లేకపోతే లేదు. అందువల్ల మేము పార్టీ తీసుకొచ్చాం. ఇప్పుడు మీకు ఈ కొవ్వూరు నియోజకవర్గంలో మీకు ఒక అద్భుతమైన క్యాండిడేట్, ఒక దళిత, ఎందుకంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఎస్సీ నియోజకవర్గం ఇది. తర్వాత 2029 డీలిమిటేషన్ చేస్తే అది ఓసీకి వెళ్ళిపోతుంది. అంటే నా లక్ష్యం ఏంటంటే వచ్చేసారి కూడా అక్కడ ఎస్సీ దళిత వాళ్ళే, ఎస్సీ వాళ్ళే అక్కడ, అంటే ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ నుంచే ఎమ్మెల్యే నాయకుడు అవ్వాలి. ఓసీ కాన్స్టిట్యున్సీ ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో షెడ్యూల్డ్ క్యాస్ట్ నుంచే మళ్ళీ పోటీ చేయాలి, మళ్ళీ రావాలి. ఇది నా లక్ష్యం. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇప్పుడు మేము ఒక వ్యక్తిని మేము ఎమ్మెల్యేగా దించుతున్నాం. ఆయనకి స్వతంత్ర భావాలు ఉంటాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎలక్షన్ కమిషన్ పెట్టిన 40-45 లక్షల 60% అంటే 27 లక్షలకు లోబడే మీ ముందుకు వస్తారు. ఎక్కువగా సోషల్ మీడియా గడప గడపకు వస్తారు. 1,76,409 ఓటర్లు అక్కడ ఉన్నారండి. కొంచెం పెరిగితే పెరగవచ్చు ఈ మధ్యన కొత్తగా వచ్చిన వాళ్ళు. అందువల్ల అందరూ ఆయన ఆశీర్వదించండి. స్వతంత్ర భావాలు ఉంటాయి. భూస్వామ్య వ్యవస్థకి, రాజ్యాంగేతర ప్రజాస్వామ్యేతర శక్తికి మీరు అడ్డు మీ ఓటు ద్వారా తొలగించండి, మీ అడ్డును తొలగించండి. 75 సంవత్సరాల తర్వాత అక్కడ స్వాతంత్రం రావాలి, ఆ నియోజకవర్గానికి స్వాతంత్రం కావాలి. నేను ఆ ప్రాంతంలోనే పుట్టాను, పశువేదల గ్రామంలో. నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న నాకు అవగాహన శక్తి నుండి ఐఏఎస్ సెంటర్కి వెళ్ళి ఎక్కడెక్కడ తిరిగినా, ప్రపంచమంతా తిరిగినా, భారతదేశం అంతా తిరిగిన, ఎన్ని నాలెడ్జ్ సంపాదించినా అక్కడికి వచ్చేటప్పటికి ఒక అదృశ్య శక్తి కనపడుతుంది అనమాట. సో ఇలాంటివి పోవాలి, ఈ మబ్బులు పోయేలాగా మీకు ఒకటే చెప్తున్నానండి. ఎట్టి పరిస్థితుల్లో ఒక వ్యక్తి మీ ముందుకు వస్తారు, మూడో వ్యక్తిగా ఒక సంచలనం, ఒక అద్భుతమైన పర్సన్ మీ ముందు పెడతాను. ఆయన ఎమ్మెల్యేగా ఎలక్ట్ చేయండి. ఎంత అంటే పూర్తి స్థాయి మెజారిటీ. ఆ మెజారిటీ ఎలా ఉండాలంటే 175 కాన్స్టిట్యున్సీలు అత్యధిక మెజారిటీ మీ కొవ్వూరులో రావాలి. ఎందుకంటే మీకు ఇప్పుడు ప్రస్తుతమైన స్థితిలో అక్కడ ఏ ఎమ్మెల్యే గెలిచినా ఆ ఇంటిలోంచే వస్తారు, ఆ భూస్వామి నుంచే వస్తారు. ఎట్టి పరిస్థితులు అలా రావడానికి లేదు, మీకు ఆ విషయం తెలుసు. మీ ఓటుకి ఇప్పుడు నేను క్యాండిడేట్ని పెట్టిన తర్వాత మీ ఓటుకి 20,000 30,000 కూడా వస్తాయి. సో అవి అన్నీ మళ్ళీ బిజినెస్లు, విసిఎస్ సర్కిల్. ఒక విషయం వల్ల వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు, సంపాదిస్తారు, పెట్టుబడి పెడతారు, సంపాదిస్తారు. ఒక్క ఎమ్మెల్యే కూడా నేను ఇది చేస్తాను కొవ్వూరు నియోజకవర్గం అని లేదండి. అధినేత ఫోటో పెట్టుకుని టాటా చెప్తున్నారు. కానీ నేను పెట్టే వ్యక్తి మీకు ఏం చేస్తాడంటే కలలో కూడా ఊహించిన విషయాలు మీకు కొవ్వూరు నియోజకవర్గంలో మేము పెట్టిన క్యాండిడేట్ వస్తారు. మీకు వితిన్ 2 డేస్లో నేను డిక్లేర్ చేస్తాను. కేఎస్ జవహర్ గారు ఒక అద్భుతమైన నేతకి ఈరోజు టికెట్ డినై చేయడం అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని మనం తొంగలో తొక్కినట్టే. అలాంటి అదృశ్య శక్తులకు అక్కడ స్థానం లేదు. మీ ఓటు ద్వారా ఈ పరివర్తన, ఈ మార్పుని మీరు కొవ్వూరులో వినిపించండి. 175 నియోజకవర్గాల్లో మీరు అసెంబ్లీలో ఈ ప్రాతినిధ్యం వహించే వ్యక్తి మీకోసం ప్రతిరోజు, అంటే 24/7 ఒక ఫ్లై బై నైటర్ జాబ్ ఎలా చేస్తారో మీరు చూడండి.
దయచేసి ఆ వ్యక్తికి మీ ముందుకు వస్తే చాలు ఆశీర్వదించి గుర్తడిగి మరీ ఓటేయండి అని ప్రార్థిస్తున్నాను.